హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. యాక్చువల్గా ఇట్లాంటి ఒక రివ్యూ చేసి చాలా రోజులు అవుతుంది. సో చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రివ్యూ చేయబోతున్నా. నాకు తెలిసి చాలా మందికి నేను రివ్యూ చేయడం మీ అందరికీ ఇష్టం. నిన్న కామెంట్స్లో కూడా చెప్పిన అన్న బీజే స్టైల్లో రివ్యూ చేయమని చెప్పి. సో బీజే స్టైల్లో రివ్యూ చేయడానికి నేను వచ్చేసిన. సో నేను ఇప్పుడు ఏదైతే బండి మీద కూర్చున్నానో ఇది స్కూటర్ 450X, ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ ఏథర్ కంపెనీ. సో నేను దగ్గర అంటే నిన్న 1 గంటకు నేను బండి తీసుకున్నా. అక్కడ నుంచి ఇప్పటిదాకా నడిపిస్తూనే ఉన్నా. చాలా నేర్చుకున్న బండి గురించి, చాలా తెలుసుకున్న బండి గురించి. అవన్నీ విషయాలు మీకు ఇప్పుడు చెప్తా. సో అవన్నీ విషయాలు మీకు చెప్పే ముందు బండిని దగ్గర నుంచి చూడండి సినిమాటిక్లా. చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో మిగతా విషయాలు మనం ఎట్లాంటి విషయాలు మాట్లాడుకుంటామంటే, ఆన్లైన్లో ఏవైతే విషయాలు మీకు తెలియదో ఆ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. దీని పవర్ ఎంత, దీని టైర్లు ఎంత, దీని వెయిట్ ఎంత, దీని ఛార్జింగ్ కెపాసిటీ ఎంత, ఇదంతా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టేస్తా. ఆ లింక్ నుంచి మీరు చూడొచ్చు. ఫస్ట్ సినిమాటిక్ షాట్ చూసి ఎంజాయ్ చేయండి. హోప్ మీకు సినిమాటిక్ షాట్స్ నచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి, లైక్ వేసుకోండి. దాని తర్వాత ఏథర్ 450X. సో ఫస్ట్లీ బండిని చూసే ముందు మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని చూడండి, ఎందుకంటే ఒక చిన్న సైజ్ ట్యాబ్లెట్లా ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం ఫస్ట్. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఏథర్ 450XD. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. 7 ఇంచెస్ డిస్ప్లే, ఇది 7 ఇంచెస్ టచ్ డిస్ప్లే. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ జనరల్, సెట్టింగ్స్, ఎర్రర్స్, డాక్యుమెంట్స్. సో జనరల్లో రిజిస్ట్రేషన్, ఈ బండి నెంబర్ VIN నెంబర్ అంటే దీని చాసెస్ నెంబర్, సాఫ్ట్వేర్ అప్డేట్. దాని తర్వాత సెట్టింగ్స్, లైక్ అంటే ఈ డిస్ప్లేని మనం చేంజ్ చేసుకోవడానికి డార్క్ నుంచి లైట్, లైట్ నుంచి డార్క్ అంటే నైట్ టైం నైట్ ఎఫెక్ట్ లాగా, కాకపోతే ఇప్పుడు డే కాబట్టి మనం లైట్లో పెట్టుకుందాం. దాని తర్వాత బ్రైట్నెస్ ఎంత కావాలంటే అంత కూడా పెట్టుకోవచ్చు మనం, ఫుల్ బ్రైట్నెస్ ఉండనండి, ప్రాబ్లం లేదు. షట్ డౌన్, ఓకే, షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ మనకి GPS ఆప్షన్. సో గూగుల్ మ్యాప్స్ నుంచి ఇంటిగ్రేట్ అవుతుంది, ఎందుకంటే ఈ బండి లోపల ఇంటిగ్రేటెడ్ సిమ్ ఉంది. మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా సిగ్నల్ది. సో ఇది సిమ్ అనమాట ఆప్షన్. సో GPSకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏథర్ది, అది ఒక 2000 రూపీస్ ఉంటుంది. సో ఆ సబ్స్క్రిప్షన్ వదిలేస్తే మీకు ఇంకా ఏం కనిపిస్తుంది అంటే డిస్ప్లేలో ఇక్కడ క్లాక్, మోటార్ ఆఫ్, ఇది లైట్ది, హై బీమ్, ఇప్పుడు లో బీమ్లో ఉంది. దాని తర్వాత ఇది వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎస్టిమేటెడ్ రేంజ్ ఇప్పుడు 61% బ్యాటరీ ఉంది. ఈకోలో 49 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. సో ఈకో నుంచి ఇంకో 4 మోడ్స్ ఉంటాయి, ఈకో, రైడ్, స్పోర్ట్, వ్యాప్. సో మోడ్స్ చేంజ్ చేయడానికి ఇది ఉంది కదా థ్రాటిల్. సో బండి ఎప్పుడైతే ఆఫ్ ఉంటుందో నార్మల్గా ఈ స్విచ్ తోటి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, దీంతో మనం ఇటంటే రైడ్లోకి వెళ్ళింది, స్పోర్ట్, వ్యాప్.
సో ఒకవేళ మనం రన్నింగ్లో ఉంటే ఏం చేయాలంటే థ్రోటల్ ఉంది కదా, థ్రోటల్ని డౌన్ చేసేసేయాలి. అంటే యాక్సిలేటర్ ఇవ్వకుండా ఐడల్లో పెట్టి మనం రన్నింగ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఏ మోడ్లో పెట్టినా సరే మనకి ఎంత రేంజ్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. సో స్పోర్ట్స్లో ఈకోలో హై స్పీడ్ ఇది 50 కిలోమీటర్స్ పోతుంది, రైడ్లో ఒక 60 నుంచి 65 కిలోమీటర్స్ పోతుంది, కాకపోతే యావరేజ్ తగ్గిపోతుంది అంటే ఎస్టిమేటెడ్ రేంజ్. స్పోర్ట్స్లో ఇది దాదాపు 90 కిలోమీటర్స్ నేను రైడ్ చేసినప్పుడు చూసిన. సో 37 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అప్పుడు స్పోర్ట్స్లో పెడితే. ఇప్పుడు మనం వ్యాప్లో పెడితే వ్యాప్లో మనకు 32 కిలోమీటర్సే రేంజ్ వస్తుంది, కాకపోతే వ్యాప్లో హై పవర్ మోడ్ అనమాట. OnePlus ఫోన్స్ ఎవరిదైనా ఉంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు వ్యాప్లో ఎట్లయితే ఛార్జ్ అవుతుందో ఆ రేంజ్లో దూసుకొని పోతుంది. ఇది దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో దీనిలో ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే పార్క్ అసిస్ట్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి బండి ఆన్ చేసిన తర్వాత ఈ పార్క్ అసిస్ట్ని ఏమైనా స్టాండ్ ఆన్ ఉందా, ఓకే. సో మోటార్ ఒకసారి ఆన్ చేసుకున్న తర్వాత పార్క్ అసిస్ట్ అని ఉంటుంది. సో బండి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో మనకి ఓన్లీ ఒకటే ఇండికేషన్ ఏంటంటే సో బండి ఆన్ అయిన తర్వాత మనకు ఒకటే ఒక ఇండికేషన్, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బండి, దీనిలోకి వెళ్ళి సౌండ్ రాదు. సో మోటార్ ఆన్ అని చెప్పి ఉందంటే ఈ బండి స్టార్ట్ ఉన్నట్టు. దాని తర్వాత పార్క్ అసిస్ట్, మనం కొన్నిసార్లు బండి వెనకాల గుంజాలంటే కష్టం అవుతుంది సింగిల్గా ఉన్నప్పుడు. సో అందుకే ఈ పార్క్ అసిస్ట్ మనం ఎప్పుడైతే దీన్ని ఒకసారి యాక్టివేట్ చేస్తామో ఇట్లా అంటే వెనకాలకి వెళ్తుంది. చూడండి, సో మ్యాక్సిమం 3 స్పీడ్లో వెళ్తుంది అనమాట, వెనకాల కూడా ఎక్కువ స్పీడ్లో వెళ్ళదు. సో ఇది దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మీలో ఎంతమందికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా నచ్చింది చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత దీనికి ఛార్జింగ్ యూనిట్ మీరు ఇక్కడ చూస్తే ఇది ఛార్జింగ్ యూనిట్. నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఉంది. ఫస్ట్ మనం ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు, పోర్టబుల్ ఛార్జింగ్. ఫుల్ కావడానికి దగ్గర 5 hours టైం పడుతుంది. లేదనుకుంటే ఛార్జింగ్ బూట్ స్టేషన్ ఉంటుంది, అక్కడైతే 1.5 hourలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయితే 80 కిలోమీటర్స్ కంపెనీ ప్రామిస్ చేస్తుంది మనకి. ఎస్, అఫ్ కోర్స్ 80 కిలోమీటర్స్ పోతుంది ఆరామ్సే, ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఇప్పటిదాకా నడిపించింది 50% బ్యాటరీ నుంచి చెప్తాను మీకు. సో ఇప్పటిదాకా నేను 64.1 కిలోమీటర్స్ నడిపించిన, ఇంకా 35 కిలోమీటర్స్ వెళ్తుందంట. సో యావరేజ్ 22 కిలోమీటర్స్ ఇస్తుంది క్లస్టర్ ప్రకారం. సో మీరు ఒక్కసారి ముందు చూసుకుంటే దీని హెడ్లైట్ ఆల్ LED హెడ్లైట్, లైక్ డే టైమ్ రన్నింగ్. BS6 నార్మ్స్ తోటి ఏదైతే ఉంటుందో అట్లాంటిదే. BS6 నార్మ్స్ నార్మల్గా ఇంజన్ బండ్లకి, కానీ ఎలక్ట్రిక్ బండ్లకు కూడా. ఏ బండి అయినా సరే మనం ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకెళ్తామో సేఫ్టీ అనేది ఫస్ట్గా వస్తుంది అనమాట. సో ఈ బండిలో కూడా సేఫ్టీని ఉద్దేశంలో పెట్టుకొని ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండుకి డిస్క్ బ్రేక్లు ఇచ్చారు. సో బ్రేక్లు చాలా రెస్పాన్సివ్ ఉంటాయి. అంటే మనము మోస్ట్లీ 125cc సెగ్మెంట్లలో డ్రమ్ బ్రేక్సే యూజ్ చేస్తాం, కొన్ని వాటిలలో డిస్క్ వచ్చేసింది. కానీ ఈ వీల్స్ చిన్నవి, వీల్ బేస్ కూడా చిన్నది కాబట్టి మనం బ్రేక్స్ చాలా మెల్లిగా, అంటే వాటిని ఫస్ట్ మనం వాటికి అలవాటు పడాలి. అలవాటు పడ్డ తర్వాత బ్రేకింగ్ చేయాలి. తర్వాత దీని బ్రేకింగ్ ఏదైతే ఉందో CBS సిస్టమ్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే రేర్ బ్రేక్ ప్రెస్ చేస్తాం కదా, రేర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ రెండు ఒకటేసారి, అంటే రేర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ పైన కూడా లైట్గా ఫ్రిక్షన్ ఉంటుంది, అంటే ఫ్రంట్ బ్రేక్ కూడా ప్రెస్ అవుతుంది అనమాట. దాని తర్వాత దీని సైడ్ మిర్రర్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. వ్యూ కూడా చాలా మంచిగా ఉంది. అంత పెద్ద బండి కాదు, ప్లస్ ఎలక్ట్రిక్ బండి, 0% వైబ్రేషన్స్ అఫ్ కోర్స్. దాని తర్వాత బండి మీద మనం ఎప్పుడైతే కూర్చొని హ్యాండ్లింగ్ ఫీల్ అవుతామో, లేకుంటే సీటింగ్ కూడా కంఫర్టబుల్ ఉంది. వాటన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని సస్పెన్షన్. సో రేర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్, ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ అప్ ఫ్రంట్ సస్పెన్షన్, అలాంగ్ విత్ దట్ 12 inches టైర్స్, ఫ్రంట్ బ్యాక్ రెండు. 90/90 ఈజ్ అ టైర్ సెక్షన్, ట్యూబ్లెస్ టైర్స్. సో ఇది దీన్ని బూట్. సో బూట్లో మనకి ఒక పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. దిస్ ఈజ్ అ పోర్టబుల్ ఛార్జర్, మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మన ఫ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో 5 amp దాంట్లో ఇది పెట్టేసి దీన్ని మళ్ళీ ముంగట ఛార్జింగ్ పాయింట్లో పెట్టేస్తే ఛార్జ్ అవుతుంది. కాకపోతే 5 hours పడుతుంది. ఐ మీన్ క్యాబిన్ స్పేస్ అనమాట ఈ బండిలో. 20 లీటర్స్ క్యాబిన్ కెపాసిటీ థింగ్. ఎందుకంటే రబ్బరైజ్ ఎందుకు ఇచ్చిందంటే మనం ఫోన్ ఎప్పుడైనా దీనిలో పెడతాం కదా, దీనిలో పెట్టి వేరే సామాన్లు పెట్టినప్పుడు డిస్ప్లే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా లేకుండా ఇలా డిజైన్ చేసిండు. ఇది ఒక ఫ్యాన్సీ ఫీచర్ అని చెప్పాలి. మనం బూట్ ఒకవేళ నైట్ టైం ఓపెన్ చేస్తే దీనిలో ఏముంది ఏదైనా మనకు కనిపించకపోతే మళ్ళీ టార్చ్ చేసుకొని అదంతా చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చిన్న లైట్ ఉంది. నార్మల్గా మన కార్స్లో ఉంటుంది కదా, సేమ్ అలాగే చాలా మోడర్న్గా థింక్ చేసి క్రియేట్ చేసారు అనమాట బండి. సో Ather 450
ఎక్స్. సో ఫైనల్ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్న, మీరు ఇవన్నీ చెప్పారు కానీ ఈ బండి ప్రైస్ ఎంత అని చెప్తలేరు. సో ఈ బండి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది మీరు కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఫస్ట్, దాని తర్వాత నేను ప్రైస్ గురించి చెప్తా. ఇంత మోడర్న్గా కనిపిస్తుంది కదా బండి, ప్లస్ చాలా ఫ్యాన్సీ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, లైక్ రైడ్ బై వైర్ ఆర్ గూగుల్ అసిస్ట్, గూగుల్ నావిగేషన్ అండ్ 4 రైడింగ్ మోడ్స్, ఇకో, రైడ్, స్పోర్ట్, వ్యాప్. సో ఇన్ని మోడర్నిస్టిక్ ఫీచర్స్ ఇచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ప్రైస్ కొంచెం హైగానే ఉంటుంది. 1.77 ఈజ్ ద ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఎట్ ప్రజెంట్ హైటెక్ సిటీలో షోరూమ్ ఉంది. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. లేకుంటే ఏదన్నా ఒక కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ కావడానికి. కొంచెం స్టీప్ ఉంది కదా, సో వెనకాలకి లాగడానికి కష్టం అవుతుంది, కానీ ఈ బండి లాగడానికి కష్టం కాదు. కానీ ఈ ఫీచర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, అలవాటు పడాలి దీనికి. ఎందుకంటే మనం రివర్స్ గేర్లో పెట్టి అట్లనే ముందుకు వెళ్ళాం అనుకో కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్పెషల్లీ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి బండి వెనకాలకి లాగడానికి చాలా కష్టమవుతుంది. కానీ ఈ ఫీచర్ వల్ల చాలా ఈజీ ఉంటుంది. అమ్మాయిలకనే కాదు, మనలాంటి అబ్బాయిలకు కూడా అప్పుడప్పుడు వెనకాలకి లాగాలనుకుంటే చాలా స్టీప్ ఉంటుంది. కానీ ఈ ఫీచర్ ఉండడం వల్ల మనం ఈజీగా అంటే రివర్స్ గేర్ వేసి బండి వెనకాల తీయొచ్చు. సో గైస్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు ఇట్లాంటి ఇంకా రివ్యూ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నెక్స్ట్ ఏ బండి రివ్యూ కావాలనుకుంటారు? మేబీ ఈ రివ్యూలో మనం ఫుల్ ఫ్లెజ్గా చేయలేదేమో, ఎందుకంటే నేను రివ్యూ చేసి చాలా రోజులు అవుతుంది, చాలా మిస్ అయిపోతున్నా. సో మనం రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రో అవుతాం. మోస్ట్లీ మన ఫోకస్ చాలా మటుకు ట్రావెల్ పైన ఉంది, ప్లస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పైన ఉంది. రివ్యూస్ కూడా యాడ్ చేద్దాం, దానిలో ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి చాలామంది కంపేర్ వీడియోస్ చేయమంటారు, కంపారిజన్ వీడియోస్ వద్దు కానీ రివ్యూస్ చేద్దాం. అంటే అట్లీస్ట్ ఆ బండి గురించి మనం తెలుసుకొని, నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో నేను షేర్ చేసుకుంటా. సో ఏ బండి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఎక్కువ ఏదైతే కామెంట్ వస్తుందో నెక్స్ట్ నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. విజయ్ గౌడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్. జై హింద్. Come and fly away with me. Come and fly away.